we welcome you all once again for this live program for God's glory. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరొకసారి కూడికలకి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. So let us all surrender our lives and let us expect from the throne of grace the Holy Spirit of God may touch our lives. మేము ప్రతి ఒక్కరు కూడా దేవుని నుంచి అపేక్షిస్తూ మనము దేవుని సన్నిధానంలో తగ్గించుకొని దేవుని వైపు ఎదురు చూసేవారిగా మనం ఉందాము. Father, in the name of Jesus Christ of Nazareth, తండ్రి యేసుక్రీస్తు నామములోనైనా I welcome you, Holy Spirit, in this live program. యొక్క లైవ్ యొక్క కూడికలకి మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. Lord, bless us by your word. ఈ మాటతోనైనా ఆశీర్వదించండి. Touch our lives, O God. ప్రతి ఒక్కరి జీవితాన్ని తాకండి. Lead us according to your will to glorify the name of Lord Jesus Christ. చిత్తానుసారంగా ప్రభువా యొక్క కూడికను నడిపింపచేసి ప్రభువా నీ నామాన్ని మహింపరచుకోండి. We humble ourselves. నేల మటుకు తగ్గించుకోండి. We give all the glory and honor to the name. ప్రతి మహిమ ఘనత ప్రభువా నీకు తెలియజేస్తూ In Jesus' matchless name we pray, O God. యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. So dear brother and sister, today let us meditate how God rewards us. ఆమేన్. ఈ దినము దేవుడు ఏ రీతిగా నిజంగా ఘనపరచబోతున్నాడు అనే అంశాన్ని So God always rewards everybody as we sow the humble ourselves and be in the presence of God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన జీవితంలో మనము పరిపూర్ణంగా తగ్గించబడినప్పుడు దేవుడు ఆ సమయం వచ్చినప్పుడు నిశ్చయముగా మనల్ని ఎత్తిపట్టేవాడుగా ఉండబోతాడు. God knows how to reward your prayer నీ life. ప్రార్థన జీవితాన్ని బట్టి ఏ రీతిగా నిన్ను ఘనపరచాలని దేవునికి How God knows how to reward everything in our నీ life. జీవితంలో సమస్తాన్ని బట్టి ఏ రీతిగా నేను హెచ్చించాలనేది దేవునికి బాగా You may be prayed much. చాలా You ప్రార్థించిండొచ్చు. may be read the word of God much. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదివి You may be ఉండవచ్చు. spend time in the word of God. దేవుని సన్నిధానంలో ఎక్కువగా సమయాన్ని గడిపి You may be talking to the Lord. దేవునితో నువ్వు మాట్లాడుతా ఉన్నప్పుడు So everything God is remembering నీ you. జీవితంలో దేవుని విషయంలో నువ్వు చేసిన ప్రతిదీ కూడా నీ త్యాగాన్ని సమస్తాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ సమయంలో దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడుగా In ఉండబోతాడు. the right time, in the right moment, God is going to reward everything in our నీ life. జీవితంలో ప్రతి విషయాన్ని బట్టి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయన నిశ్చయముగా నీకు ప్రతిఫలము దయచేయబోతా ఉన్నాడు. 2 Samuel 22nd chapter 21 verse says, ఇక రెండో సమయములు 22వ అధ్యాయం 24వ వచనంలో 21వ వచనంలో the Bible says like this, దేవుని యొక్క పరిశుద్ధ the గ్రంథం Lord has dealt with me according to my righteousness, says the word of అక్కడ God. సమయంలో అంటున్నాడు నిశ్చయముగా నా నీతిని బట్టి దేవుడు నాతో ఉంటా ఉన్నాడని ఆయన So చెప్తాడు. David says like this, దావీదు అంటా the ఉన్నాడు, Lord has dealt with me according to my నా righteousness. నీతిని బట్టి దావీదు అంటావు నా నీతిని బట్టి దేవుడు నిశ్చయంగా నాతో ఉన్నాడు అని చెప్తాడు. According to the cleanness of my hands, he has rewarded me. నా యొక్క చేతుల యొక్క పరిశుద్ధతను బట్టి ఆయన నన్ను ఘనపరచాడని దావీదు అంటా ఉన్నాడు. So in every moment, David was a very clean-hearted man. ప్రతి విషయంలో కూడా దావీదు చాలా శుద్ధ హృదయం కలిగిన వాడుగా ఉన్నట్టుగా మనం Because of his cleanness in his heart, అతని హృదయంలో ఉన్నటువంటి శుద్ధమైన హృదయాన్ని బట్టి God started to reward him. అందుకే దేవుడు దావీదును ఘనపరచడానికి He was ప్రారంభించాడు. humble before God. దేవుని సన్నిధానంలో దావీదు తగ్గింపబడి He is a very good prayer warrior. దావీదు మంచి ప్రార్థన He is a very good praise and worship man. అన్ని విషయాలలో దేవుని స్తుతించే విషయంలో దావీదు చాలా వరకు ముందడుగేసేవాడు. First step always in his life is going to give to the Lord. మొదటిగా దావీదు తన జీవితంలో మొదటిగా దేవునికి ఇచ్చువాడుగా ఉంటా ఉన్నాడు. That's why he says, according to my cleanness of my heart, ఆమె నా యొక్క శుద్ధ హృదయాన్ని బట్టి according to my cleanness in my hand. మా యొక్క చేతులు శుద్ధతను బట్టి That's why you are rewarded me, Lord. ఆయన అంటావు నిజంగా నా యొక్క ఇచ్చినటువంటి పరిశుద్ధతను బట్టి నువ్వు నన్ను ఘనపరిచావని మనం చూస్తాం. Brother and sister, God rewards every brother and sister when we surrender our lives to the Lord. ఆమేన్. దేవుని బిడ్డలారా మన జీవితాలను దేవునికి పరిపూర్ణంగా మనం అప్పగించినప్పుడు అప్పుడే దేవుడు మనల్ని ఘనపరిచేవాడుగా ఉండబోతాడు. David was somewhere in the fields, my dear brother and దావీదు sister. తన జీవితంలో ఎక్కడో పొలాలలో తన జీవితాన్ని గడిపాడు. Samuel prophet was asking to their parents, still is anybody is there? ఆమె నిజంగా సమయంలో నిజంగా తన తల్లిదండ్రులను అడుగుతున్నాడు నీ కుమారులలో ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అని. Then Jesse said like this, నిజంగా అక్కడ యెషయా అంటా ఉన్నాడు, so there is a David in the field. ఆమె చిన్న కుమారుడు కనిష్ఠుడు ఉంటున్నాడు, అతడు పొలాలలో గొర్రెలను మేపుతూ ఉన్నటువంటి వాడని. So Samuel spoke to them, said to them, bring him very soon. ఆమె వెంటనే అక్కడ సమయంలో అంటా ఉన్నాడు, నిజంగా
నీ కుమారుని ఆ చంటి కుమారుని పిలిపిస్తావా అని అడుగుతా When ఉన్నాడు. that young man entered to the house, ఎప్పుడైతే ఆ యవన బిడ్డ ఇంట్లోకి రాగలిగిన God వెంటనే spoke to Samuel. దేవుడు వెంటనే సమూయేలుతో మాట్లాడాడు. Samuel, lift your hands and take the oil and anoint him. ఆమె వెంటనే అక్కడ అంటున్నాడు, సమూయేలు నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నూనెపు బుడ్డిని తీసుకొని దావీదును అభిషేకించమని యెహోవా దేవుడు మాట్లాడినట్టు మనం Pour the చూస్తున్నాం. oil upon his head. ఆమె తన తలపైన నూనెను పోయమంటాడు. Anoint him. He had chosen the vessel for me. ఆమె నిజంగా ఈ యొక్క బిడ్డ నాకు ఏర్పరచబడినటువంటి బిడ్డ. When God anointed him, my dear brother and ఎప్పుడైతే sister, దేవుడు దావీదును అభిషేకించటానికి Holy Spirit came upon him. ఆమె నిజంగా పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిందండి. The Spirit of God which was in the Saul departed from him. ఆమె నిజంగా సౌలులో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ అనేది దావీదులోనికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. From that day onward, ఆ దినము మొదలుకొని Holy Spirit started to guide ఆమె him. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని నడిపిస్తా He ఉన్నాడు. started to go ahead in the name of the Lord. ఆమె యెహోవా నామాన్ని తీసుకొని తన దావీదు ప్రతి అడుగున తను ముందడుగేస్తా He had ఉన్నాడు. seen the victory by the power of God. ఆమె దేవుని యొక్క ఆత్మ తన మీదకి వచ్చిన నాటి నుంచి ప్రతి విషయంలో దావీదు ఎప్పుడే కానీ ఓడిపోలేదు, కానీ జయాన్ని చూస్తా In every battle of his life, తన జీవితంలో ప్రతి God యుద్ధాలలో was with him and he has delivered ఆమె him. దేవుడు ఆయనతో ఉంటా ఉన్నాడు, ఆయనని విడిపిస్తా Why ఉన్నాడు. God was with him? ఎందుకు దావీదుతో ప్రభు ఉంటా ఉన్నాడు? God was with him because of his righteousness. దేవుడు ఎందుకు ఉంటున్నాడంటే ఆయన నీతిని బట్టి ప్రభు ఆయనతో ఉంటా His ఉన్నాడు. heart was very pleasing to the ఆమె Lord. దావీదు యొక్క హృదయము దేవునికి చాలా ఇష్టకరంగా Very ఉంటుంది. honest in the presence of ఆమె God. అన్ని విషయంలో దావీదు నమ్మకంగా ఉన్నటువంటి That's why వ్యక్తి. God started to reward him. అందుకే దేవుడు ఆయనని నిజంగా ఎత్తి పట్టడానికి ప్రారంభించాడండి. From the day of the Holy Spirit came upon him, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చి every day God was guiding ఆమె him. ప్రతి దినము దావీదు దేవుని ఆత్మతో నడిపింప Every year God was guiding him. ప్రతి సంవత్సరము దావీదు దేవుని ఆత్మతో నడిపింప That day had came in his life, my dear brother and అతని sister. జీవితంలో ఒక దినము రానే God has వచ్చింది. lifted him up and in the higher position. ఆమె దేవుడు ఉన్నతమైన ఎత్తి పట్టినట్టు మనం He made him a second king of for Israel. ఇశ్రాయేలుకు రెండవ రాజుగా ప్రభు దావీదుని ఎన్నుకున్నాడు కదా. That was the time he was talking like this. ఆమె ఆ సమయంలో దావీదు రీతిగా He was telling to the Lord, తండ్రితో ఆయన who మాట్లాడు, I am, Lord. ప్రభు నేను ఏ పార్టీ What వాడిని? is my family, నా Lord? కుటుంబము ఏ పార్టీ That's thus far you have helped me and you have brought this position. అయ్యా నిజంగా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ స్థితిలోకి నన్ను తీసుకొచ్చావు. Without the help of God, my dear brother and వీళ్ళారా, sister, దేవుని యొక్క సహాయము లేనిది you and I cannot survive in this ఈ world. లోకంలో ఏ ఒక్కరు మనం బ్రతకలేమని. God is our rewarder. దేవుడు మనకు ప్రతిఫలం You must be ఇచ్చేవాడు. very honest in the presence of నీ God. జీవితం అంతలో దేవునిలో నమ్మకంగాను ఉంటావు. The world is one side, లేక లోకం ఒక our ప్రకారం. honesty in God is another ఆమె side. దేవునిలో మనముండే నమ్మకత్వము మరి ఒక ప్రక్క ఉంటావు. God sees our heart, my dear beloved. దేవుడు మన హృదయాన్ని He చూస్తాడు. sees how we are praying in the presence of దేవుని God, సన్నిధానంలో ఏ రీతిగా మనం ప్రార్థించేది ప్రభు how we చూస్తాడు. are walking in the presence of God. దేవుని సన్నిధిలో మనం ఏ రీతిగా నీతిగా భక్తిగా నడుస్తున్నాము. Last year it went away in our lives, my dear brother గత and sister. సంవత్సరము నీ జీవితంలో గతించుంటావు. This year 2022, God has given us that we must be alive in the presence of ఆమె God. 2022 దేవుడు నీకు ఒక బహుమానం ఇచ్చిండు. దేవుని సన్నిధానంలో నువ్వు సజీవంగా Decide బ్రతకాలి. yourself and walk honestly before ఈ God. జీవితంలో నువ్వు తీర్మానం చేసుకొని దేవునికి నమ్మకంగా నువ్వు నడుస్తున్నావు. Commitment is very important. దేవునితో ఒప్పందమును చేసుకుంటున్నావు. Humbleness is very ఈ important. జీవితంలో తగ్గింపు అనేది చాలా Our ప్రాముఖ్యం. prayer life to be changed for the glory of నీ God. ప్రార్థన జీవితంలో మార్పాటులు Our కనబడుతున్నాయి. lifestyle to be changed for the glory ఈ of యొక్క God. నడత ప్రవర్తన అంతటిలో మార్పాటు కనబడుతుంది. Decide yourself and commit yourself to the Lord. ఆమె నీ జీవితంలో తీర్మానం చేసుకొని దేవుని దగ్గర ఏ రీతిగా ఉన్నావని ఒకసారి Ask ఆలోచించు. God, Daddy, I want to please you. అయ్యా ప్రభు నేను నీకు ఇష్టకరంగా ఉండాలి. I want to be honest in this అయ్యా year, ఈ Lord. సంవత్సరంలో నీ పట్ల నేను నమ్మకంగా I ఉండాలి. want to be very heartfully, very clean in my life. అయ్యా నా జీవితంలో నీ కొరకు నేను కష్టపడేలాగా నా హృదయం శుద్ధిగా ఉండే కృప Let నాకు anything ఇయ్యవా. may happen in this ఈ year. సంవత్సరం ఏమి జరిగినా I will be పర్వాలేదు. faithful to you, అయ్యా Lord. అన్నిట్లలో నేను నీకు నమ్మకంగా ఉంటాను. Decide yourself and commit your life to the Lord. మీరారా మీ జీవితంలో మీరు తీర్మానం చేసుకొని మరొకసారి నీ జీవితాన్ని దేవునికి ఈ సంవత్సరంలో When అప్పగించుకుంటారా? it pleases to the Lord, ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా then ఉంటుందో, God started to open the doors of అప్పుడే heaven. దేవుడు తన పరలోక వాక్యాలు తెరిచేవాడుగా He will ఉన్నాడు. start to give the reward for you. అప్పుడే దేవుడు నిశ్చయముగా నిన్ను గణపరచవాడుగా It is ఉన్నాడు. not the reward for one day. ఒక్క దినపు ఘనత కాదు. Every day He will reward you. ప్రతి దినము దేవుడు నిన్ను హెచ్చించు
ఇచ్చేవాడుగా In ఉండబోతున్నాడు. which ways God is going to reward us? ఏ మార్గంలో దేవుడు నీకు He హెచ్చించబోతాడు. will reward you by the blessings of God. దేవుని ఆశీర్వాదాలు నేను He హెచ్చిస్తాడు. will take care of you. నీ గురించి జాగ్రత్త He will వహిస్తాడు. answer your నీ prayers. ప్రార్థనకు He will జవాబిస్తాడు. lift you up step by step. ఒక్కొక్క అడుగున దేవుడు నేను ఎత్తిపట్టేవాడుగా Signs and wonders will follow for the glory of God. అద్భుతాలు మహత్కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. Whatever you prayed in this 2021, my dear beloved, ప్రియులారా, గత సంవత్సరం నీ జీవితంలో వేటి విషయమై how much you జరుగుతున్నా? cried for the things, అనేక విషయాల కోసం నువ్వు ఎంత in which ఏడ్చావు? angle you are disturbed in your life, ఏ విషయంలో నువ్వు నిజంగా తడబడావో God is going to reward in this ఈ year. సంవత్సరంలో దేవుడు నిన్ను జ్ఞాపకం He will చేసుకోబోతున్నాడు. bless you. He will reward you for His glory. దేవుడు తన మహిమార్థమై నిన్ను జ్ఞాపకం As God చేసుకోబోతున్నాడు. has rewarded David, my dear beloved, దావీదును దేవుడు జ్ఞాపకం the same చేసుకున్నాడు. God is going to reward అదే you. దేవుడు నిన్ను జ్ఞాపకం Jesus చేసుకోబోతున్నాడు. Christ is the same yesterday, today, and forever God. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము Holy ఏకరీతిగా Spirit ఉన్నాడు. is so real, my dear beloved. పరిశుద్ధాత్మ దేవుడు సత్యమైన He వాడు is కదా. guiding us. దేవుడు మనల్ని He is నడిపిస్తాడు. supporting us. దేవుడు నీకు సహాయకుడిగా In all our depression, in all our fears, God is upholding us. ఓ ప్రతి కృంగుదలలో ప్రతి భయములో దేవుడు ఎత్తిపడతా ఉన్నాడు. He will never give you the fear spirit. దేవుడు భయపడే ఆత్మ నీకు He has ఇవ్వలేదు given the కదా. sound and power spirit. ఆమేన్. ధైర్యము ఇంద్రియము గల ఆత్మని ప్రభు నీకు ఇచ్చాడు. That's why let us have the clean heart for the God's glory. మొదటిగా నీ జీవితంలో నీ హృదయము దేవుని విషయంలో శుద్ధిగా నిష్కలంకంగా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. Let us see the things are happening in the name of the Lord. ఆమేన్. దేవుని కార్యాలు నీ పట్ల జరిగేది వాటి విషయంలో ఎదురు చూడండి. Every day there was a battle in David's life. దావీదు జీవితంలో ప్రతి దినము ఒక యుద్ధ రణరంగం. But he was righteous before God. కానీ అతడు దేవుని దగ్గర నమ్మకంగా నీతిగా Even ఉంటాడు. though the battles are heavy in his life, అతని జీవితంలో యుద్ధాలు భయంకరమైనవి. he was very clean in his heart. కానీ దావీదు తన హృదయంలో చాలా వరకు నిష్కలంకంగా No పరిశుద్ధంగా compromise in the when it comes to the presence of God. దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు No compromise, my dear ఏ beloved. విషయంలో ఒప్పందముగా He కలిగేవాడు will కాదు. stand for God. దేవుని కోసం మాత్రమే He నిలబడేవాడు. never makes Jehovah God to be ashamed in his life. ఆమె దేవుని ఏ విషయంలో నిజంగా తల వంచలాగా దావీదు తన జీవితంలో చేయలేదు. Always he lifted Jehovah ఆమె God ఎల్లప్పుడూ యెహోవా దేవుని దావీదు గణపరుస్తున్నాడు. because he trusted in him. ఆయన మీద ఆధారపడ్డాడు He కాబట్టి believed in him. ఆయన యందు నమ్మకము He కలిగి, had a faith in him. ఆయనలో విశ్వాసము If you ఉన్నది. want the reward from the Lord, నీకు జీవితంలో దేవుని యొక్క ఘనత నీకు run the race and keep your eyes upon Lord Jesus ఆమె నీ Christ. పరుగు పందెములో నీ కను దృష్టిని మనుషుల వైపు కాకుండా దేవుని మీద పెట్టి ప్రభు యొక్క గురి యొద్దకు పరిగెత్తండి. You will have the reward from God. అప్పుడు మాత్రమే దేవుని నుంచి నువ్వు ప్రతిఫలం God is a పొందబోతున్నావు. good God. మన దేవుడు మంచి He is loving you very much. నేను చాలా వరకు ప్రభు Be ప్రేమిస్తాడు. encouraged by the word of God. దేవుని యొక్క వాక్యములో నిన్ను నువ్వు బలపరుచుకునే బిడ్డగా Our ఉన్నావు. rewarder is with you. ఆమె నీకు ప్రతిఫలం ఇచ్చు దేవుడు నీతో Our ఉంటాడు. rewarder is in your life. ఆమె మనకు బహుమానం ఇచ్చే దేవుడు మన Don't జీవితంలో worry for anything. ఏ పరిస్థితిని ఎదుర్కొన్నా He will take care of you. దేవుడు నీ గురించి ఆలోచించేవాడు. That is God, my dear beloved. అదే దేవుని యొక్క ప్రేమ. Secondly, రెండవదిగా 1 Samuel 26 chapter 23rd verse says, 26 యొక్క సమయం 23వ వచనంలో the word of God says like this, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో the Lord rewards every man for his righteousness. ఆమె ప్రతి ఒక్క నీతివంతుని బట్టి దేవుడు నిశ్చయముగా వాళ్ళకు ప్రతిఫలము దయచేసేవాడు. Every man will be rewarded by his faithfulness. ఆమె ప్రతి ఒక్క మానవులు తమ యొక్క నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళు నిజంగా బహుమానాలు పొందబోతున్నట్టు మనం చూస్తాం. Last year we may be not walked with the faithfulness with the Lord, my dear beloved. గత సంవత్సరం నీ జీవితంలో దేవుని పట్ల నమ్మకంగా నువ్వు లేవేమో. You may be not walked faithfully for your parents, for the man of God, for the church. ఆమె నీ యొక్క సంఘానికి నీ తల్లిదండ్రులకు మీ యొక్క కుటుంబ జీవితంలో మీరు ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా లేని స్థితిలో మీరు ఉంటున్నారేమో. Faithfulness may be went away from our ఆమె life. చాలా మంది జీవితంలో నిజంగా ఒకరి పట్ల ఒక నమ్మకం అది వెళ్ళిపోయింటా ఉన్నది. Faithfulness may be disappeared from our ఆమె life. మీ జీవితంలో నిజంగా నమ్మకం అనేది నిజంగా అది వదిలిపెట్టి Due పోయింటా to some problems, my dear beloved, కొన్ని సమస్యలను బట్టి due to by heavy tensions in our life, అనేకమైనటువంటి శోధనలను బట్టి due to some problems which a devil brought in our life, ఏ సైతానైతే నీ జీవితంలో సమస్యలను తీసుకొచ్చిందో, due to some Red Seas and Jordan rivers maybe came in our life, ఆమె నీ కుటుంబ జీవితంలో నిజంగా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు నీకు ఎదుర్కొన్నాయి.
పడినప్పుడు maybe the bitterness maybe came in our ఆమె life. నిజంగా నీ జీవితంలో చేదు అనేది నీకు వచ్చేసినప్పుడు The whom you believed they maybe done lot of wrong things in our life. ఆమె ఎవరి మీద నువ్వు నమ్మకము కలిగావో ఎవరిని నువ్వు ప్రేమించావో వాళ్ళ పట్ల నిజంగా నీకు చేదు అనేక విషయాలు తెలియబడినప్పుడు My dear brother and sister, no problem for this thing. ఆమె ఇలాంటి విషయాలను బట్టి దాని విషయం భయం లేదు కానీ Because of that you may be unfaithful to the Lord. ఆమె వాటన్నిటి విషయాన్ని బట్టి దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా లేకుండా Seeing పోతున్నావు. people not coming to the church, it is wrong in our ఆమె life. నిజంగా అలాంటి ప్రజలు దేవుని మందిరంలోకి రావట్లేదు అదే దేవుని విషయంలో దుఃఖకరంగా ఉంటావు. Don't see man, the Bible says. పరిశుద్ధ గ్రంథంలో మనిషి వైపు చూడవాకండి. See to the Lord, my dear ఆమె beloved. దేవుని వైపు చూస్తూ Our వెళ్ళండి. God is a good మన God. దేవుడు నమ్మకస్తుడు He is a కదా. loving God. మన దేవుడు See ప్రేమించేవాడు. to his faithfulness. ప్రభు యొక్క నమ్మకత్వం Even though we are unfaithful in our prayer, మన ప్రార్థన జీవితంలో నమ్మకంగా even though we are unfaithful to the Lord, దేవుని విషయంలో నమ్మకంగా but లేకపోయినా every day is standing before you as a faithful Lord. ఆమె నీ జీవితంలో అనేక విషయంలో దేవునిని వదిలిపెట్టి నమ్మకంగా లేకుండా కానీ ప్రభు నీ చేతులు వదలక ప్రతి రాత్రి ప్రతి పగులు ప్రభు నీకు కాపరిగా ఉంటాడు. Today you are surviving, today you are having the life because of his faithfulness. ఆమె ఈ దినమును బ్రతికినావంటే కేవలము దేవుడు నీ పట్ల ఆయన చేసిన ప్రమాణ నమ్మకత్వాన్ని బట్టి. Even though you are not coming out from your habits, ఆమె నీ అలవాట్లను వదులుకొని నువ్వు మారకుండా బయటికి even though you రాకపోయినా, became a backslider, ఆమె ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోయినా, even though you are going away from the presence of దేవుని God, సన్నిధిని వదిలి నీ మార్గాలను మార్చుకున్నప్పుడైనా see his love, my dear beloved. కానీ ఒక్కసారి దేవుని ప్రేమను చూడండి. Jesus' love is so wonderful. దేవుని ప్రేమ శాశ్వతమైనది. That's why he's faithful to you. దేవుడు నీ పట్ల నమ్మకంగా There ఉంటాడు. are many reasons in your life నీ జీవితం అనేక కారణాలు not to ఉంటాయి. come to the presence of దేవుని God. మందిరములోకి రాకుండా దేవుని సన్నిధానంలో రాకుండా సాతాను నీకు అనేక కారణాలను తీసుకొని రావచ్చు. More than that, my dear beloved, దానికన్నా there are శ్రేష్టంగా many reasons అనేక కారణాలు ఉంటాయి about your life నీ జీవితాన్ని గురించి. that God may bring the judgment in your life. ఆమె నిజంగా అనేక కారణాలు ఉంటాయి. అవన్నీ కూడా దేవుని న్యాయ తీర్పుకు రావాల్సిన దినము ఒక దినం వస్తాదని మర్చిపోతాం. But my dear brother and sister, we are not fallen in the judgment of God. ఆమె దేవుని యొక్క న్యాయ తీర్పులను పడట్లేదు. Why? ఎందుకు? Because of his love. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Because of his love and the divine love which was shown to you. ఆమె దేవుని యొక్క దైవికమైన ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి God is giving another chance, another day, another hour to you. ప్రియులారా, మరి యొక్క గంట, మరి యొక్క నిమిషము, మరి యొక్క దినము, మరి యొక్క నెల ప్రభు నీకు ఇంకా బ్రతకడానికి ఇస్తున్నాడంటే ఒక్కసారి నీ జీవితాన్ని గురించి ఆలోచించవా? You are unrighteous before God. దేవుని దగ్గర నీలో పరిశుద్ధత మాత్రము లేదు. నువ్వు అపరిశుద్ధంగా ఉంటావు. If he counts unrighteousness unholy, it will become very big in his life, in our ఆమె lives. నీ జీవితంలో అపరిశుద్ధత పాపాన్ని ఒకసారి నీ జీవితంలో అవి లెక్క పెట్టడానికి ప్రారంభిస్తే అవి లెక్కకు మించినవిగా ఉంటావు. But still God is forgiving కానీ us. ఆయన కూడా దేవుడు నిన్ను క్షమిస్తా Some ఉన్నాడు. people says like this, కొంతమంది అంటా ఉన్నారు, God has never done anything in my life. ఆమె నిజంగా నేను ఎంత చేసిన దేవుడు నాకేమి చేయలేదే. God is so faithful to you, my dear ఆమె beloved. దేవుడు నువ్వు ఎంత ప్రభు విషయంలో తిరుగుబడినా దేవుడు నమ్మకంగా నీ పట్ల ఉన్నాడు. ఒకసారి In his ఆలోచించండి. own time, ఆ సమయం he will వచ్చినప్పుడు, make everything beautiful and good. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు The చేయటం. Lord rewards every man from his faithfulness. ఆమె ప్రతి ఒక్క మానవుని యొక్క నీతి నమ్మకాన్ని బట్టి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇచ్చువాడుగా If you ఉన్నాడు. want the reward of God, దేవుని యొక్క ఘనతని you must have first thing righteousness, మొదటిగా నీతిగా ఉండాలి. cleanness in our నీ heart. హృదయంలో పరిశుద్ధత కలిగి Thirdly, ఉండాలి. you must be faithful to the Lord. మూడవదిగా దేవునిలో నమ్మకంగా ఉండాలి. Where is your faithful to the ఆమె Lord? ప్రభు విషయంలో ఎంత నమ్మకంగా Are you ఉంటావు? talking every day to the Lord? దేవునితో ప్రతి దినము You మాట్లాడగలవు. are talking to these worldly people. ఈ లోకమైన ప్రజలతో నీకు సమయం గడపడం You చాలా are మంచిగా talking ఉంది. to the family people. ఇంటి వారితో నువ్వు సమయం There is a గడుపుతున్నావు. time for everything. అన్ని విషయాలు నీకు సమయం You are గడుపుతున్నావు. talking to your friends. నీ స్నేహితులతో నువ్వు You are మాట్లాడుతున్నావు. talking to your business people. ఆమె నీ వ్యాపారస్తులతో నీకు సమయం You are గడపడం. talking in your job spot by your friends. ఆమె నిజంగా అనేక విషయాలలో నువ్వు మనుషులుగా ఈ లోకానుసారంగా దేవునికి మహిమకరంగా లేని వాటి అన్నిటి విషయంలో నీకు సమయం ఉంది. మాట్లాడడానికి కూడా సమయం ఉంది, సమయం గడపటానికి సమయం ఉంది. కానీ దేవుని యొక్క మాట వస్తే నీకు సమయమే లేని. Where is the time? Your faithful God is waiting
waiting to you to talk to you, my dear beloved. ఆమె నమ్మకస్తుడైన దేవుడు నువ్వు వస్తావని ప్రభు ఎదురు చూస్తున్నప్పుడు ఆ దేవుని విషయంలో నువ్వు ఎక్కడ నమ్మకం ఉంచినావో ఒక్కసారి We are ఆలోచించు. unfaithful to talk to the Lord. దేవునితో మాట్లాడటానికి మనం We are unfaithful in our prayer మన life. ప్రార్థన జీవితంలో నమ్మకం We are unfaithful in the fellowship of God. సంఘంలో సావాసంలో నమ్మకాన్ని పోగొట్టుకుంటా We ఉన్నావు. are unfaithful in the relation between you and to God. దేవునికి నీకున్నటువంటి సంబంధాన్ని పోగొట్టుకుంటా My ఉన్నావు. dear brother and sister, దేవుని బిడ్డలారా, Adam and Eve, they were in the garden of Eden garden, my dear ఆమె beloved. వారు ఏదెను తోటలో ఆదామవ్వలు ఉన్నప్పుడు Every day the Creator came, Jehovah God, and talking to ఆమె them. ప్రతి ఉదయాన్నే ప్రభు వచ్చి వాళ్ళతో మాట్లాడతా They know the time, my dear beloved. వాళ్ళకి సమయము తెలుసు ఎప్పుడు This is ప్రభు the అంటారు. time our Creator is going to come to talk to us. ఆమె ప్రభు ఏ సమయంలో వచ్చి వాళ్ళను దర్శించి వాళ్ళను మాట్లాడతాడో Adam. ఆ సమయం వాళ్ళకు తెలుసండి. Adam, Adam, where are you? అక్కడ అంటున్నాడు, ఆదాము ఆదాము నువ్వు ఎక్కడున్నావు? I'm here, O God. ప్రభువా, నేను ఇక్కడ What you are doing? ఆదామా నువ్వు ఏం I'm చేస్తున్నావు? enjoying by your creation. అయ్యా నువ్వు ఇచ్చిన సృష్టిని బట్టి నేను సంతోషం. I'm giving them names for the animals. అయ్యా నిజంగా జంతువులన్నిట్లకు పేర్లను పెట్టాను. I'm enjoying your creation, O God. ఈ సృష్టిలో నేను ఆనందపడుతున్నాను. What a beauty words, my dear beloved. ఆదాము ఎంత మంచి మాట. What a good relationship was having between Adam and God. ఆమె దేవునికి ఆదాముకు ఉన్నటువంటి ఒక గొప్ప సంబంధాన్ని ఒకసారి What ఆలోచించండి. a faithfulness, my dear beloved. ఎంత నమ్మకంగా ఉన్నాడు Every ఆదాము. day God was talking to ప్రతి him. దినము తాను సృష్టించిన ఆదాముతో ప్రతి దినము దేవుడు మాట్లాడాడు. Animals cannot talk to the Lord. కానీ జంతువులు ప్రభుతో మాట్లాడతారు. Creation cannot talk to the ఆ Lord. యొక్క సృష్టి దేవునితో But మాట్లాడతారు. Adam was talking to the కానీ Lord. ఆదాము దేవునితో Are you మాట్లాడాడు. talking to the Lord? దేవునితో ప్రతి దినం This మాట్లాడు. year make a decision, my dear ఈ beloved. దినం ఒక తీర్మానం Let చేసుకో. anything may happen in my నా life. జీవితంలో ఏమి జరిగినా I want to talk to the నా Lord. దేవునితో నేను I want to మాట్లాడాలి. be faithful to the నా Lord. దేవునిలో నేను నమ్మకంగా Every day ఉండాలి. Adam was faithful to the Lord. ప్రతి దినము ఆదాము దేవుని పట్ల He నమ్మకంగా was enjoying the presence of దేవుని God. సన్నిధిలో దేవుని ఆత్మలో ఆదాము దేవునితో మాట్లాడుతూ He was filled with the glory of God. దేవుని మహిమతో The నింపబడ్డాడు. day has came, my dear beloved. ఒక దినము రానే వచ్చింది. Unexpectedly, ఆమేన్. both the wife and husband were deceived by the serpent, by the devil. అక్కడ గమనించినట్లే ఆదాము అవ్వలు సాతాను ద్వారా మోసపడి వాళ్ళు పాపంలో పడిపోయినట్టు మనం There చూస్తాం. are many chances, my dear brother and sister, for you. నీ జీవితం అనేక యొక్క తరుణాలు ఉంటా There ఉన్నాయి. are many chances, many time will come to deceive your life. ఆమె నీ జీవితంలో నువ్వు మోసపోవడానికి ఎన్నో సమయాలు నీకు When ఎదురుపడతాయి. the devil started to speak to them, ఆమె సాతాను వాళ్ళతో మాట్లాడినప్పుడు the glory started to go from ఆమె them. నిజంగా ఎప్పుడైతే సాతాను మాట వాళ్ళు విన్నారో వాళ్ళలో ఉన్నటువంటి దేవుని మహిమ వాళ్ళను వదిలిపెట్టి ఇది ప్రవచనపూర్వకమైన మాట. ఈ లోకానికి నువ్వు లోబడితే, సాతానుకు నువ్వు లోబడితే, సాతానుకు అవకాశం ఇస్తే నీలో ఉన్నటువంటి ఆత్మ నిన్ను వదిలిపెట్టి The వెళ్ళిపోవాలి. presence of God will go away. ఆమె నీలో ఉన్న దేవుని సన్నిధి నిన్ను The వదిలిపెట్టి glory of God went away from Adam and ఆమె Eve. ఆదాము అవ్వలో ఉన్న దేవుని సన్నిధి దేవుని ఆత్మ వాళ్ళను వదిలిపెట్టి వెళ్ళి When the presence of God goes away from our life, పిల్లరా, నీ జీవితంలో నీలో ఉన్న దేవుని సన్నిధి నిన్ను వదిలిపెట్టి we will become a flesh person. ఆమె నువ్వు శారీరకంగా They మారిపోవచ్చు. were thinking about the fleshly thing, worldly thing. ఆమె వాళ్ళ శారీరకమైన ఆలోచనలు వాళ్ళకి రాబోతున్నాయి. Again, the faithful God came to them. ఆమె నమ్మకస్తుడైన దేవుడు మరొకసారి వాళ్ళని దర్శించాడు. Even though the Creator knows that they were deceived by the devil, ఆమె సాతానుతో వాళ్ళు మోసపడ్డారని ప్రభుకు తెలిసినప్పుడు still God's love is so wonderful. దేవుని ప్రేమ శాశ్వతమైనది కాబట్టి మరొకసారి దేవుడు వచ్చాడు వాళ్ళ He దగ్గరికి. came to the Garden of Eden, my dear ఆమె beloved, ఏదేను తోటలోని ఒక స్వరం మరలా and వినబడింది. started to talk to the Adam. ఆమె ఒక మాట మరలా పిలుస్తున్నాడు, ఆదాము ఆదాము. Adam, Adam, where are ఓ you? ఆదాము ఆదాము నువ్వు ఎక్కడున్నావు? Adam listening the voice of God and running away from the presence of ఆమేన్. God. ఆదాము దేవుని స్వరం వింటున్నాడు, దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నాడు. Sin cannot stand in the presence of God. ఆమేన్. పాపము దేవుని సన్నిధానంలో Sin నిలబడలేదు. cannot stand in the glory of ఆమేన్. God. పాపము చేసేవారు దేవుని సన్నిధానంలో దేవుని ఆత్మలో నిలబడలేదు. Where can they run, my dear ఆమేన్. beloved? వారు ఎటు పరిగెత్తగలరండి? Wherever they ran, వాళ్ళు ఎటు పరిగెత్తినా కూడా the sound of God was coming to ఆమేన్. them. దేవుని యొక్క శబ్దము వాళ్ళని Adam, పిలుస్తుంది. where are you? మరలా ప్రభు పిలుస్తున్నాడు, ఆదామా నువ్వెక్కడ? The voice was hitting their, as a sound hitting their ears, my dear ఆమేన్. beloved. దేవుని యొక్క స్వరము వాళ్ళ చెవులలో They భయంకరంగా could not పడుతుంది. hide from the Lord. దేవుని నుంచి
దాచుకోజాలేదు. You may be hiding many things. అనేక విషయాలను దాచిపెడుతున్నావు. Where is your faithfulness, my dear ఆమె నీ beloved? నమ్మకం ఏమైనది దేవుని? They were hiding themselves. వాళ్ళిద్దరూ They దాచిపెట్టుకుంటారు. were running from here and ఆమె there. అటు ఇటు పరిగెత్తుతా This ఉన్నారు. tree after that tree. ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకు They want to hide themselves. వాళ్ళని వాళ్ళు But the దాచిపెట్టుకుంటారు. voice was never left కానీ them. వాళ్ళని పిలుస్తున్న స్వరం అది They మానలేదు. were behind, that voice was behind them. ఆమె వాళ్ళ యొక్క దేవుని యొక్క స్వరం వాళ్ళని The వెంటాడుతున్నది. presence of God was behind them. ఆమె దేవుని సన్నిధి వాళ్ళ God was వెంటపడ్డది. behind them. దేవుడు వాళ్ళ The వెంటపడ్డాడు. voice started to touch their heart. ఆమె దేవుని యొక్క స్వరం వాళ్ళను They తాకుతున్నది. decided like this, my dear వాళ్ళు ఈ beloved. రీతిగా తీర్మానం Even చేశారు. though I am hiding here and there, ఆమె నేను ఎటు దాచిపెట్టుకున్నా కూడా God's voice was hitting me. ఓ దేవుని స్వరము నన్ను తాకుతున్నది. Come on, my dear brother and sister. That was the time. ఆ సమయంలో Adam decided, where can I hide myself? ఆదాము తీర్మానం చేసుకొని ఇంకా నేను ఎంత How దాచిపెట్టుకోగలను? can I run from the presence of దేవుని God? సన్నిధానం నుంచి ఇంకా నేను ఎంత దూరము This sound పారిపోగలను? is breaking my ఓ heart. యొక్క శబ్దము నా హృదయాన్ని It is పగలగొడుతున్నది. melting my life. నా హృదయాన్ని It is పగలగొడుతున్నది. opening my నా eyes. కళ్ళను I తెరుస్తున్నది. want to answer my ఓ God. నా దేవునికి నేను ప్రతిఫలం So ఇవ్వాలి. many days I was talking to Him. అనేక దినాలు నేను దేవునితో Today I మాట్లాడాను. was hiding because of my sin. ఆమె ఈ దినము నేను దేవుని నుంచి దాచిపెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను చేస్తున్న పాపాన్ని బట్టి దేవుని నుంచి నేను దూరం Because అయిపోతున్నాను. of my disobedience. దేవుని యొక్క అవిధేయతనాలు Because of my నేను unfaithfulness. దేవుని అపనమ్మకంగా ఉండుటను బట్టి This is my position to hide myself. ఆమె నన్ను నేను దాచిపెట్టుకుంటున్న దేవుని సన్నిధానంలో కనబడకుండా. ఎందుకంటే నాలో ఉన్న పాపమే దేవునిచ్చి దూరం చేసిందని నువ్వు అనుకుంటావు. Finally decided, my dear beloved, చివరిగా I cannot hide myself నన్ను నేను దాచిపెట్టుకోలేదు. because of the voice of God. దేవుని యొక్క స్వరాన్ని I cannot disobey my God. నా దేవుని నేను నిజంగా నా దేవుని నుంచి నేను పారిపోలేను కదా. He repented himself, my dear beloved. తనను తాను ప్రాయశ్చిత్తపడ్డాడు. Oh my God, I'm hiding myself, oh God. ప్రభువా నన్ను నేను దాచిపెట్టుకున్నాను. I cannot face you, my master. అయ్యా నిన్ను ముఖాముఖిగా నేను చూడలేకపోతున్నానయ్యా. Why, my dear Adam, what happened to you? వెంటనే ప్రభు అడిగాను, ఆదామా నువ్వు నన్ను మరుగుపరుచుకునేలా ఏమి జరిగినదని ప్రభు What happened to you, Adam? ఆదామా నీకేమైనదని I'm అడిగాడు. coming with my all my heart. ఆమె హృదయపూర్వకంగా I'm యెహోవా coming by the faithfulness to Amen. you to meet with you. ఆమె నీ దగ్గర నమ్మకంగా నేను వచ్చాను. ప్రతి దినము కలిసినట్టు ఈ దినము కూడా నేను కలవాలని వచ్చాను. కానీ నువ్వు నా నుంచి దూరం అవట కారణం ఏంటి? ఏమి జరిగిందని దేవుడు Your faithfulness, your love, your word is killing my heart, oh God. ఓ ప్రభుని అంటా ఉన్నాడు ఆదమయ్యా, నీ నమ్మకత్వము నీ యొక్క ప్రేమ నా హృదయాన్ని నేను It's పగలగొడుతున్నది. shaking my heart నా హృదయాన్ని కదిలిస్తుంది. because I done the sin. నేను నీ దృష్టిలో పాపము చేసినవాడు. I done the sin against you, అయ్యా Lord. నీ దృష్టిలో నేను పాపము Please చేసినాను. have mercy on me. దయచేసి నా మీద కనికరపడవా. Dear brother and sister, దేవుని బిడ్డారా, God is a forgiving God. దేవుడు క్షమించేవాడు. That day itself, ఆ దినం మొదలుకొని He made some leaves as the clothes and clothed them. ఆమె నిజంగా ఒక ఆకులతోటి వాళ్ళకు ఒక మంచి బట్టలుగా సిద్ధపరిచాడు. He clothed them. Yes. వాళ్ళకు వేషనట ఆ యొక్క వస్త్రము. Praise the Lord. What a loving God we are serving, my dear beloved. ప్రేమైనటువంటి దేవుని బిడ్డల ఆకులతో ఒక వస్త్రములాగా ప్రభు చేసి వాళ్ళ శరీరాలను కప్పించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. See, even the glory went away. ఆమె దేవుని మహిమ వాళ్ళ నుంచి వదిలిపెట్టిపోయినది. Still see the love of God. ఆమె దేవుడి ప్రేమ వాళ్ళని He ఎంతగా took the కాపాడింది. leaves, He started to clothe them. ఆమె నిజంగా అక్కడున్న చెట్ల ఆకులను తీసుకొని నిజంగా వాళ్ళకు బట్టలను What a సిద్ధపరిచేశాడు. father's love is showing, my dear beloved. తండ్రి యొక్క ప్రేమ ఏంటిది అది? What a love He is showing, my dear brother and దేవుడు sister. ఎంత దేవుడు ఎంత మంచి ప్రేమను చూపిస్తా ఉన్నాడు. అంత కఠినస్తుడు కాదు నువ్వు అనుకున్నట్లుగా. ఆ కాలంలో సృష్టిలో చేసిన ఆ యొక్క మొదటి ఆదామునే దేవుడు అంతా ప్రేమించి. వాట్ అబౌట్ యు అండ్ మీ? మోర్ దెన్ దట్ హి లవ్డ్ యు, మై డియర్ బిలవెడ్. ప్రియులారా, నిజంగా దానికన్నా దేవుడు నిన్ను ఎక్కువగా ప్రేమించాడు కదా. Dear brother and sister, God is faithful to you. How much we are faithful to the Lord. దేవుడు నిన్ను నిజంగా విడవక నీ ఎడల కృప చూపిస్తూ నిన్ను దాటిపోక కంటికి రెప్పగా అనుదినము నిన్ను కాపాడుతున్న దేవుని పట్ల
నువ్వెంత నమ్మకంగా ఉన్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించండి. That day onwards, Adam was fearing God. ఆ దినము మొదలుకొని ఆదాములో భయం వచ్చేసి He came out from that Eden garden. ఆమేన్. ప్రభు ఆ యొక్క తోటలో నుంచి వాళ్ళని బయటికి నెట్టేశాడండి. Even though he thrown away, my dear beloved. ఆమేన్. దేవుడు వాళ్ళని బయటికి వేసినప్పుడు But God was faithful to them. కానీ దేవుడు వాళ్ళ పట్ల నమ్మకంగా He ఉన్నాడు. was merciful to them. వాళ్ళ పట్ల కనికరము He was faithful and talking to them. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. From that day onwards till today, my dear brother and ఆ sister, దినం మొదలుకొని ఇంతవరకు God decided himself తనను తాను ప్రభు that I తీర్మానించాడు. may go to this world ఈ లోకానికి నేను వెళ్ళాలి. and die myself on the Calvary ఆమేన్. cross. శిలువ మీద నేను చనిపోవాలి. And let I become a sinner as a man. ఆమేన్. నిజంగా మానవునిగా పుట్టాలి ఈ లోకంలో ప్రజల కోసం, నిజంగా ప్రజల పాపాన్ని నేను He తీసుకొని sent his only one son. ఆమేన్. నిజంగా యెహోవా దేవుడు తాను ఒక్కగానొక్క Those కుమారుడు who believe in him, ఎవరైతే ఆయన యందు they విశ్వసిస్తారో won't perish, వాళ్ళు నాశనం have the కావాలి. everlasting life, my dear beloved. ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసము కలిగింటారో వాళ్ళు నిత్యము బ్రతకబోతున్నారు. నిత్యము వాళ్ళకు జీవము రాబోతుంది. Jesus Christ came to this world, he died, he has risen from the dead. ప్రభు ఈ లోకంలో మానవునిగా వచ్చాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. Till today, my dear brother and sister, ప్రియులారా, ఇంతవరకు కూడా Jesus Christ is a faithful God. దేవుడు మన పట్ల నమ్మకంగా In ఉన్నాడు. all your weaknesses, ఈ బలహీనతలను he is strengthening you. దేవుడు నిన్ను He బలపరుస్తాడు. sent his Holy Spirit. తన పరిశుద్ధాత్మ He is guiding you. పరిశుద్ధాత్మ He is supporting you. నిన్ను నడిపిస్తున్నాడు, He is- నీకు He is సహాయపడతాడు. leading you to fall in the feet of God. దేవుని బంగారు పాదాల దగ్గరకు వచ్చే పడేలాగా ప్రభు నడిపిస్తాడు. Can you obey God, my dear beloved? దేవునికి నువ్వు లోబడగలవు. Don't rebel against God. దేవుని విషయంలో తిరుగుబడబాకండి. Still, don't go beyond the limit of God. దేవునికి మితి లేదు, మితి మీరిపోవాకండి ప్రియులారా. Don't go very, very much in the sin which you are doing, my dear beloved. ఏ పాపం అయితే నువ్వు చేస్తున్నావో నీ జీవితంలో ఆ పాపాన్ని దినదినానికి ఎక్కువ చేసుకొని మితి మీరిపోకుండా నీ జీవితంలో నిన్ను మార్చుకోవడం చాలా That sin will catch you, my dear ఆ beloved. పాపమే ఒకనాడు నిన్ను పట్టుకుంటది. Makes you to die. ఆ పాపమే ఒకనాడు నువ్వు చనిపోయేలా Be careful, my dear brother and sister. జాగ్రత్త. దేవుని Be బిడ్డ faithful to the Lord. దేవుని పట్ల నమ్మకంగా He ఉండండి. will give the reward for you. దేవుడు నీకు నిజంగా ప్రతిఫలం ఇయ్యబోతావు. One day, my dear brother and sister, ఒక దినము ప్రియులారా, as David was running away from here and there by the Saul, ఆమె నిజంగా సౌలు ద్వారా నిజంగా భయపడి దావీదు అటు ఇటు పరిగెత్తుతున్నాడు. one day God made Saul to be very near to David. ఆమె ఒక్క దినం ఈ రీతిగా చేశాడు. సౌలు దావీదుకి ఎదురు పడేలాగా దగ్గరయ్యేలాగా చేశాడు. In David's hand, Saul was there. ఆమె నిజంగా సౌలు దావీదు చేతులు ఈజీగా చిక్కుకొని పోయాడండి. So he was completely in the David's hand. ఆమె సంపూర్తిగా దావీదు చేతిలో ఉన్నాడు. If he decided, he can kill him, my dear ఆమె beloved. దావీదు అనుకుంటే అతని వెంట పన్న శత్రువైన సౌలును ఈజీగా అతడు చంపివేయచ్చు. See the heart of David. కానీ దావీదు యొక్క హృదయాన్ని ఒకసారి చూడండి. Because he was faithful to the Lord, దేవుని పట్ల అతడు నమ్మకంగా ఉండుటను బట్టి I could not lay hand on the anointed one. ఆమె నిజంగా అక్కడ అంటున్నాడు దావీదు. సౌలు తప్పు చేసినా కూడా అక్కడ అంటున్నాడు దావీదు, అభిషేకింపవాని మీద నేను చెయ్యి వేయను అని అంటాడు. Let God may bring the judgment to ఆమె him. దేవుడే ఇతనికి న్యాయము తీర్చును గాక. ఆమేన్. When he was very near to him, my dear beloved, ఎప్పుడైతే సౌలు దావీదుకు దగ్గర ఉన్నాడు, he went away leaving him. ఆమె నిజంగా అతన్ని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయాడు. Saul was talking to David. ఆమె సౌలు దావీదుతో అంటా ఉన్నాడు, David, my son, are you here? ఆమె దావీదు కుమారుడు ఇక్కడ ఉంటున్నావా అని అడిగాడు. Yes, he said. ఆయన అంటున్నాడు, అవును నేను. Even though God has completely made me to be in your hand, ఆమె పరిపూర్ణంగా దేవుడు నన్ను నీ చేతికి అప్పగించిన you never killed me. ఆమె కానీ నువ్వు నన్ను చంపలేదు, You never destroyed me. నువ్వు నన్ను హతమార్చలేదే. I had always brought the evil before you. ఆమె ఎప్పుడు నీకు నేను చెడే చేస్తూ వచ్చాను కానీ But you, when the enemy came very near to you, ఆమె నీ శత్రువైన నేను ఎదురు పడినా కూడా but you made a blessing for the glory of కానీ God. నన్ను బ్రతికేలాగా చేశావు, నన్ను చంపలేదని సౌలు దావీదుని అడిగాడు. What we can see here, my dear beloved, ఆమె దీంట్లో మనం గమనించవలసి we can see the heart of Jesus in the David's ఆమె heart. దావీదు హృదయంలో దేవుని యొక్క మనసు ఉన్నది కాబట్టి ఇక లోకానుసారమైనటువంటి ఆ యొక్క చంపుటాలు ప్రయత్నాలు దావీదు చేయలేదు. My son, forgive me. ఆమె అక్కడ అంటా ఉన్న నా కుమారుడు క్షమించు. What a great repentance Saul had in his heart, my dear beloved. మీరు అక్కడ దావీదు నిజంగా సౌలు వదిలిపెట్టిన తర్వాత
నిజమైన ప్రాయశ్చిత్తం అప్పుడు సౌలుకు వచ్చినట్టుగా మనం చూస్తాం. Saul was crying, my son, అక్కడ అంటున్నాడు దావీదు కుమారుడా అని. let your life be long live for God. అక్కడ అంటున్నాడు నీవు నిజంగా దీర్ఘాయుష్యవంతునిగా జీవించును గాక అని. You are the సౌలు దావీదును దీవిస్తావు. You are the true king for Israel. నిజంగా ఇశ్రాయేలుకు నిజమైన రాజు నీవే దావీదు అని సౌలు తన నోటితో. How it came, my dear beloved? ఆ మాట సౌలు నోట్లో ఏ రీతిగా వచ్చింది? Because of faithfulness of David. దావీదు దేవుని పట్ల ఉన్న నమ్మకత్వాన్ని బట్టి Many people, ఇతరులకు అతడు హాని చేయలేని వాడు కాబట్టి అందుకే సౌలు మరలా శత్రువైన సౌలు దావీదును దీవించడానికి. many people given the food for you. అనేక మంది నీకు ఆహారం ఇచ్చారు. Many people given the clothes for you. అనేక మంది నీ కష్టాలలో నీకు ఆహారాన్ని బట్టి. Many people are supported you. అనేక మంది నీ దీన స్థితిలో నీకు సహాయపడ్డారు. Many people prayed for you. అనేక మంది నీ కోసము ప్రార్థించారు. Many people led you to Lord Jesus Christ. నీవు నిజంగా అనేకులను ఆత్మికంగా దేవునిలో నడిచేలాగా Many people led you for the church నిన్ను సంఘానికి నడిపించారు. by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. How you are for them. కానీ వాళ్ళ పట్ల నువ్వు ఎంతగా నమ్మకంగా ఉన్నావు. When there the Holy Spirit was led by the faithfulness of them. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా వాళ్ళలో ఉన్న నమ్మకంగా నిజంగా వాళ్ళు నిన్ను నడిపించినప్పుడు. Are you rebelled against them, or you are so faithful to them? వాళ్ళకు తిరుగుబడుతున్నావా లేకుంటే వాళ్ళ పట్ల నమ్మకంగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. God knows, my dear beloved, how we are. దేవునికి తెలుసు ప్రియులారా నీ అంతరంగం ఏది. He is our rewarder. దేవుడు దానికి ప్రతిఫలం ఇచ్చువాడంటావు. Don't be unfaithful to anybody. నిజంగా నీ పట్ల నీకు మంచి చేసిన వారి పట్ల, ఆత్మికంగా నిన్ను బలపరిచిన వారి పట్ల, నీ కోసం ప్రార్థించిన వారి పట్ల తిరుగుబడే ప్రజలుగా ఏ మాత్రము ఉండటానికి. Saul was unfaithful to David. కానీ సౌలు దావీదు విషయంలో నిజంగా అపనమ్మకంగా తిరుగుబాటు వాడు. But David was faithful to Saul. కానీ దావీదు సౌలు పట్ల నమ్మకంగా ఉన్నాడు. That's why, my dear beloved, అందుకే దేవుడు God rewarded him by his faithfulness. అందుకే దావీదు ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు దావీదును గణపరిచాడు. Be faithful to the Lord, my dear brother and దేవుని పట్ల, sister. సంఘం పట్ల, సేవకుల పట్ల నిన్ను ఆత్మికంగా బలపరిచి నీ కోసం రాత్రి పగలు కన్నీరు కార్చిన వారి పట్ల నీ మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేదో ఒక్కసారి నువ్వు ఆలోచించు. This 2022 we must be faithful to the Lord. ఈ యొక్క సంవత్సరంలో దేవుని పట్ల నువ్వు నమ్మకంగా ఉండండి. We must be faithful to the church. సంఘానికి నమ్మకంగా We must ఉండండి. be faithful to your man of God and woman of God. దేవుని సేవకుల పట్ల నమ్మకంగా ఉండండి. God sees from heaven, my dear beloved. పరలోకము నిన్ను ఎవక్కరు చూడకపోయినా పరలోకమందు నా తండ్రి నిన్ను గమనించి చూస్తున్నావు. If we are faithful to the Lord, దేవుని పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నావు. God knows how to bless you. దేవునికి తెలుసు దేవుడు నిన్ను ఏ రీతిగా ఆశీర్వదిస్తాడు. He will reward you this year, my dear ఈ beloved. సంవత్సరము దేవుడు నీకు ప్రతిఫలము బహుమానాలు దయచేస్తాడు. Unexpectable miracles are going to happen. ఈ సంవత్సరంలో నువ్వు ఊహించని అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుని కార్యాలు నీ జీవితంలో By your faithfulness, ఈ నమ్మకత్వాన్ని God can reward you many things, my dear beloved. అనేక విధాలుగా నువ్వు దీవింపబడబోతున్నావు, ఆశీర్వదింపబడబోతున్నావు. He will open the doors of heaven. దేవుడే నీ పట్ల తన ద్వారాలు He will తెరుస్తాడు. bless you for his glory. తన మహిమార్థమై ప్రభు నిన్ను He will ఆశీర్వదిస్తాడు. take care of you, my dear beloved. ప్రభు నీ గురించి జాగ్రత్త The వహించబోతున్నాడు. Bible says, my dear brother and sister, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో so the book of Job 42 chapter 7 and 8 verses says, యోబు గ్రంథము 42వ అధ్యాయము 7లో గమనించినట్లయితే the Bible says like this, వాక్యములో there are two friends for Job. యోబుకు ఇద్దరు స్నేహితులు ఉంటా The ఉన్నారు. God directly was talking to them. దేవుడు వాళ్ళతో సూటిగా I మాట్లాడుతున్నాడు. am very angry about you, says the Lord. అక్కడ మీ మీద నేను చాలా కోపముగా ఉంటా It ఉన్నాను. is a direct word from heaven to them. పరలోకము నుంచి దేవుడు నిజంగా యోబు స్నేహితులతో సూటిగా మాట్లాడుతున్నట్టుగా I am very angry about you. మిమ్మల్ని బట్టి నేను కోపిస్తున్నాను అంటా ఉన్నాడు. Why, my dear brother and sister? ఎందుకంటే You never went to my Job, my man of God Job. మీరు నా కుమారుని యోబు దగ్గరికి మీరు వెళ్ళలేదు కాబట్టి. So if my anger want to be closed, నా కోపము తగ్గాలంటే you must go to my friend Job. నా స్నేహితుడు నా బిడ్డ అయినటువంటి యోబు దగ్గరికి మీరు వెళ్ళండి. Bring all the things to sacrifice to the Lord through him. నిజంగా అన్ని తీసుకుని వెళ్ళి ఒక త్యాగంగా ఉండండి అని అంటావు. My servant Job, when we pray for you, ఎప్పుడైతే ఆయన నీ కోసము ప్రార్థిస్తాడో I will accept his prayer. ఆయన ప్రార్థన నేను I will అంగీకరిస్తాను. reward you. దాన్ని బట్టి నేను మీకు ప్రతిఫలం ఇస్తాను. I will answer your prayers. మీ ప్రార్థనకు నేను I జవాబిస్తాను. will take away the angry behalf of you. మీ మీద ఉన్న కోపాన్ని అప్పుడు నేను తీసేసుకుంటాను.
తగ్గించుకుంటాను. I will be very cool about your life. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇది రెండవ మాట, ప్రవచన పూర్వకమైన మాట. ప్రభు మీతో అంటున్నాడు, దేవుని యొక్క కోపము మీ నుంచి తగ్గాలి అంటే దేవుని సేవకుల పట్ల దేవుని యొక్క బిడ్డల పట్ల నమ్మకంగా తగ్గించుకొని ఉంటే దేవుని యొక్క కోపం మీ జీవితంలో ఆశీర్వాదంగా మారబోతారు. Come your heart to heart, my dear beloved. ఆమేన్. దేవునితో హృదయము కలిసి Come with the man of God, with joining your hands. ఆమేన్. సేవకులతో ఒకరినొకరు చేతులు కలిపి దేవుని పరిచర్య When విషయంలో Moses- ముందుకు వెళ్ళేవారుగా మీరు When ఉండండి. Moses was praying in the presence of God, ఆమేన్. మోషే దేవుని సన్నిధానంలో Aaron and Hur came lifting his shoulder by their hands, giving their shoulders to the Moses, my dear ఇలా beloved. నిజంగా ఎప్పుడైతే మోషే కొండ మీద ప్రార్థిస్తున్నప్పుడు మోషే చేతులు బరువై చేతులు దిగుతున్నప్పుడు కుడిన ఎడమల ఊరు ఆరోనులు తమ భుజాలనిచ్చారు మోషేకు. ఎందుకంటే అమాలేకులు యుద్ధములో ఓడిపోవటానికి వీళ్ళిద్దరు సహకరించినట్టుగా సేవకునికి మనం Two friends came to Aaron and Hur to support Moses. ఆమె నిజంగా ఇద్దరు వచ్చారండి, ఆరు ఊరులు మోషేకు సహాయపడటం. Two people came to Job to bless them. ఆమె ఇద్దరు బిడ్డలు వచ్చారు యోబును Their ఆశీర్వదించారు. brother and sister. దేవుని The Bible says, దేవుని వాక్యం where 2-3 gathers in my name, ఎక్కడ అంచున్నాడు ప్రభు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున I will be in your midst, says the Lord. వాళ్ళ మధ్య నేను ఉండబోతున్నాను. You and I, we must come together, my dear ఆమె beloved. నువ్వు నేను దేవుని Our- సన్నిధానంలో ఐక్యత కలిగి రావాలి. Our mind must become one. ఆమె క్రీస్తులో మన ఆలోచనలు ఒకటి, Our heart must become one. మన మనస్సు ఒకటిగా Join ఉండాలి. your hands one together. ఒకరినొకరు చేతులు కలుపుతూ ప్రభు దగ్గర Come on, let us build the body of Christ. వచ్చి దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవను మనం Let us work for the kingdom of God. దేవుని రాజ్య విషయంలో పనిచేసి కష్టపడే వారిగా మనం ఉండాలి. People may not bless you, my dear beloved. మనుషులు నిన్ను దీవించరు God కానీ is going to bless you. ఆమేన్. హల్లెలూయా. మనుషుల సహాయము అది తాత్కాలికము, దేవుని ఆశీర్వాదములు నిత్యత్వములుగా ఉండబోతుంది. How God said to the Job friends, ఆమేన్. యోబు యొక్క స్నేహితులతో ప్రభు go to my Job, my servant Job, ఆమె నా సేవకుడైన యోబు దగ్గరికి వెళ్ళండి, sacrifice with him, ఆయన దగ్గర త్యాగంగా ఉండండి. and when he prays for you, ఎప్పుడైతే నేను మీకోసము ప్రార్థిస్తాను, I will listen the prayer. ఆమేన్, అప్పుడు నేను ఆ ప్రార్థన I వినబోతున్నాను. will bless your people. ఆమేన్. అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను. Yes, my dear brother and sister, దేవుని బిడ్డలారా, when we come together in one place, ఒక స్థలములోకి దేవుని పరిచర్య విషయంలో ఐక్యత కలిగి మనం వచ్చినప్పుడు, when we allow God to work behalf of you, ఆమేన్, దేవుడు పని చేసేందుకు మనం అవకాశం, as Job prayed in the presence of ఆమేన్, God, యోబు దేవుని సన్నిధానంలో ప్రార్థించాడు. the Bible says that God accepted his prayer. ఆమేన్. యోబు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. And he started to open the doors of heaven. దేవుడు తన పరలోక వాక్యం He తెరిచాడు. started to bless the Job's friend with a double measure. ఆమేన్. యోబు యొక్క స్నేహితులనంట రెండంతలుగా దేవుడు దీవించటానికి, And they started to bless Job with a double measure. ఆమేన్, వాళ్ళు యోబును కూడా దీవించటానికి That ప్రారంభించారు. is the kingdom of God. అదే దేవుని యొక్క That రాజ్యం. is sharing and caring, my dear ఆమేన్. beloved. ఒకరినొకరు జాగ్రత్త వహించి ఆలోచించేది. That is how God rewards us. ఆమేన్. అదే రీతిగా దేవుడిచ్చే ప్రతిఫలము బహుమానము. My dear brother and sister, we must be very clean in our మన heart. హృదయంలో మొదటిగా మనం శుద్ధిగా ఉండాలి. Clean hands, clean pure heart in our ఆమేన్. lives. శుద్ధ హృదయము, శుద్ధ చేతులు, శుద్ధ మనస్సు. Matthew the Gospel, 5th chapter, 8th verse says, మత్తయి సువార్త 5:8 Jesus said like this, ప్రభు అంటా ఉన్నాడు, those who are pure in heart, they will see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు యెహోవాను చూచెదరు. These are the days, my dear brother and ఈ sister. దినాలలో We are facing a tough time కఠినమైన దినాలలో for the physical things, శారీరకమైన వాటి not for విషయంలో the spiritual things. ఆత్మికంగా పోరాడలేదు కానీ శారీరకమైన విషయంలో చాలా వరకు బిజీ కలిగి ఉంటున్నారు. So we are facing lot of problems, lot of difficulties in the physical world. ఆమె లోకానుసారమైన వాటి విషయంలో అనేక శ్రమలు, సమస్యల మధ్య ఎదురుపడతా ఉన్నాయి. లోకంలో ఈ సమస్యలు శరీరమైన కార్యములు బహుగా కఠినంగా అయిపోతా ఉన్నాయి. Spiritually, my dear brother and sister, you are not facing anything. We are facing only in physical. Let us come to the presence of God. Let me have the clean heart. వీళ్ళరా, ఆత్మికంగా ఏ శోధన నీకు రాలేదు కానీ నువ్వు అనుభవించే ప్రతిది కూడా శారీరకంగా నువ్వు అనుభవిస్తున్నావు. కాబట్టి నీ జీవితం, నీ శారీరకమైన శోధన నుంచి నువ్వు బయటపడాలంటే ఆత్మానుసారంగా జీవించండి. శరీర కార్యాలు, శరీర పనులు తనంతట తానే అవి వదిలిపెట్టి, Those who are pure in heart, ఎవరైతే హృదయ శుద్ధి గల listen this one. Jesus is like this. అంటా ఉన్నాడు, They will see God. వాళ్ళు దేవుని చూచెదరు. Why can't this year we pray? Give us a clean heart, O God. ఈ సంవత్సరం ఎందుకు ప్రార్థించకూడదయ్యా?
నాకు శుద్ధ హృదయము దయచేయి. Give us a pure heart, my నా master. హృదయాన్ని శుద్ధపరచయ్యా. I want to see you, Lord. నిన్ను నేను చూడాలి. I want to see your heart. నీ మనస్సును హృదయాన్ని నేను I want to చూడాలి. understand your heart. అయ్యా నీ హృదయం ఏంటో నేను ఎక్కువగా తెలుసు. Open my spiritual eyes నా కళ్ళను తెరవండి that అయ్యా. I may see you, my master. ప్రభు దగ్గర ప్రార్థించండి. ప్రభా నా మనోనేత్రాలను తెరవండి, నా ఆత్మీయ కళ్ళను తెరవండి. నీ ప్రేమను రుచి చూసేలాగా, నీ యొక్క ప్రేమ లోతు ఎత్తు నేను ఎరిగేలాగున నీ కృప నాకు దయచేయనని ప్రార్థించు. Open my eyes, oh God, I want to see you. అయ్యా నా మనోనేత్రాలను తెరువు, నిన్ను చూసేలాగా. Amen, hallelujah. Let this be a cry every day in our life. ప్రతి దినం ఈ సంవత్సరంలో నువ్వు ఏడుస్తావా? ఏడ్చి ఆ రీతిగా దేవునికి దగ్గర. One day or the another day, ఆమేన్. ఒక దినము లేదు, encounter is going to take ఒక place. దినములో దినము దేవునితో పట్టబడవు. You will catch by the help of the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు You will పట్టబడవు. caught by the presence of God. దేవుని సన్నిధితో You will పట్టబడవు. caught by the glory of God. దేవుని మహిమతో God పట్టబడవు. will open your eyes. దేవుడు నీ కళ్ళను తెరుస్తాడు. Moses cried, మోషే ఏడ్చాడు. even though you have done such a great things through me, Lord, ప్రభువా నువ్వు అనేక గొప్ప కార్యాలు నా పట్ల one చేశావు. thing is lacking in me, Lord. నాలో ఒకటి కొదువు ఉన్నదయ్యా. I want to see you. ఓ గ్లోరీ, నిన్ను నేను చూడలేకపోయాను. Even though you parted Red Sea through me, ఆమేన్. నా ద్వారా ఎర్ర సముద్రమును you made me to bring 10 plagues in this Egypt. ఐగుప్తునకు 10 తెగులను తీసుకొచ్చావు. Even though you led by the pillar of fire and the pillar of cloud for 40 years. అయ్యా పగటి మేఘస్తంభం, రాత్రి అగ్ని స్తంభంగా 40 సంవత్సరాలు నువ్వు నడిపించి ఇంత గొప్ప కార్యాలు చేశావు. Even though it is one side of very great things through me, Lord. అయ్యా ఎన్ని నాయనా ఒక పక్క గొప్పయే కానీ నా ద్వారా చాలా గొప్పైన ఊహించలేని ప్రభా. But Lord, one thing I'm lacking, my God. కానీ ఒక్కటి నాకు కొదువు ఉంటున్నదయ్యా. I want to see you, Lord. నిన్ను నేను I చూడలేకపోయాను. never seen you. నిన్ను నేను చూడలేదు. I heard your voice. ఈ స్వరాన్ని I విన్నాను. never seen you. నిన్ను నేను చూడలేదు. Oh, that is the cry of Moses. అది మోషే యొక్క Why can't this year those who are pure in heart, they will see God. ఆమేన్. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి యెహోవాను చూచెదరు అని మనం చూస్తున్నాం. Today, my dear brother and sister, ప్రియులారా, this year let us cry. ఆమేన్. ఈ సంవత్సరం ఏడుస్తాం. Ask God, create me a clean heart. ప్రభువా నాకు నూతనమైన హృదయాన్ని, నూతనమైన I want to మనసుని, be very clean in my heart. అన్ని విధాలుగా నేను శుద్ధిగా సంపూర్ణంగా నీకు ఇష్టకరంగా. Why means, Daddy, I want to see you. ఎందుకంటే నిన్ను చూసే కృప నాకు. Not to for the people's sake, not for this worldly sake. I want to clean my heart. ఆమేన్. To see మనుషులకు you, Lord. చూపించుకోవటానికి కాదు నాయనా, నన్ను నేను ప్రత్యక్షపరచుకోవటానికి కాదు, కానీ నిన్ను చూసే హృదయాన్ని, మనసు. Give me your grace, my master, నీ కృప నాకు to దయచేయి. see you, Lord. నిన్ను చూసే Give me that reward for me. ఆ ప్రతిఫలము నాకు Give me దయచేయి. that reward for me, Lord. ఈ రీతిగా ప్రార్థిస్తావా నీ జీవితంలో ఈ సంవత్సరంలో తీర్మానం ఉంది. A reward to see you, my master. ఒక ప్రతిఫలమయ్యా ఈ సంవత్సరము నిన్ను చూసే కృప. Hallelujah. What a wonderful God we are serving. ఎంత మంచి దేవుని మనం సేవిస్తున్నాం. Jesus is loving you. Change your prayer words. Stop praying for the things which you prayed now. ఆమె నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. ఏవైతే దేవునికి మహిమకరంగా లేని ప్రార్థనను చేశావో వాటన్ని ఆపేసి దేవునికి దగ్గరయ్యే ప్రార్థనను చేయి సంవత్సరం. Today, అదే నీ జీవితంలో గొప్ప let me భాగ్యం. decide, my dear brother and sister, ప్రియులారా, ఈ రీతిగా తీర్మానం that చేస్తాం. we may have a clean heart దేవుని విషయంలో మనం శుద్ధ to హృదయంగా see Lord Jesus Christ. ప్రభువును చూసేవారి. Let this be an encounter in our life. దేవుడి ఈ యొక్క మాటతో దేవుడు Let He reward us, making us to show Him, reveal Him. ఆమె దేవుని మనల్ని మనం ప్రత్యక్షపరిచేవారుగా లోకానికి, ప్రజలకు మనలో ఉన్న దేవుడు ఇతరులకు కనబడేలాగా ఈ సంవత్సరం మనము తీర్మానంలో. May God add His blessings, my dear beloved. దేవుని మాటలు దీవించి Can we pray in the presence of God? అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. Father, in the name of Jesus Christ of Nazareth, తండ్రి యేసుక్రీస్తు నామములో You are our rewarder, O God. నువ్వు మాత్రమే ప్రతిఫలము దయచేసి. Daddy, please create a righteousness in our అయ్యా, life. ప్రతి ఒక్కరి జీవితంలో శుద్ధ హృదయాన్ని దయచేసి. Secondly, Lord, cleanness in our అయ్యా, lives. ప్రతి జీవితాలలో పరిశుద్ధతను దయచేసి. Thirdly, Lord, we need a faithfulness in our lives. ప్రతి విషయంలో నీ పట్ల నమ్మకంగా ఉండాలి. Lord, a clean heart in our lives, my ప్రతి Master. ఒక్కరి జీవితంలో అన్ని విధాలుగానైనా వారు We పరిశుద్ధంగా. repent for all our sins, O అయ్యా, God. తెలిసి తెలక నీ
బిడ్డలు చేసే తప్పులను Forgive క్షమించండి. all our sins, my ప్రతి Master. పాపాలను క్షమించండి. Deliver us from everything, O God. ప్రతి విషయము నుంచి విడిపించండి. Remove all the dirty things which is not pleasing నీకు you. ఇష్టకరంగా లేని ప్రతి ఒక్క పాపాన్ని దూరపరచండి అయ్యా. Remove all the evil things which is not pleasing you. ఏవైతే చెడ్డవినవో వాటిని దూరపరచండి. Help us, Holy Spirit. పరిశుద్ధాత్మదేవ ప్రతి బిడ్డలకు Let our lives be pleasing you, Lord. అయ్యా ప్రతి జీవితాలు నీకు Let ఇష్టకరంగా me be faithful to you, my నీకు Master. మహిమకరంగా నీ Let బిడ్డలు this year be a rewarding year in our lives. అన్ని విషయాలు నీ బిడ్డలు ప్రతిఫలం Because we believe in Lord Jesus Christ. We trust in Him. Our God is a great and awesome God. ప్రభా ఈ యొక్క సంవత్సరం నీ మీద ఎక్కువగా ఆధారపడి నీ మీద నమ్మకము కలిగి అయ్యా నువ్వు ప్రతి విషయంలో ఈ సంవత్సరము ప్రతిఫలము దయచేసే దేవుడుగా నువ్వు రుజువుపరచండి. Daddy, I pray for all the businesses people, all the job holders, all the students. Bless them and soak them under your blood. అయ్యా. Protect them and let your blessings rest upon them for your glory. అయ్యా ఈ దినాలలో వ్యాపారస్తులైన అనేక మంది వ్యాపారాలు కట్టబడును గాక. అదే రీతిగా ఉద్యోగాలు వాళ్ళ ఉద్యోగాలను కాపాడండి. బిడ్డల చదువులు ఏ విషయంలో డిస్టర్బ్ కాకుండానైనా అందరూ మంచిగా చదువుకొని ప్రభా మంచిగా వాళ్ళ స్థానాలు పొందుకొని నేను మైంపు వచ్చే కృపను దయచేయి. ఆర్థికంగా ఏ ఒక్కరూ కష్టపడకుండా ఈ దినాలలో నీ పరలోక వాక్యులు అయ్యా లేని వారికి ఉన్న వారికి నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను. Father, I pray for all the orphans of God. అనాథ బిడ్డలను జ్ఞాపకం Bless them and take care of them. అయ్యా తల్లిదండ్రులు లేని వారి పక్షాన నువ్వు తల్లిగా తండ్రిగా నిలబడమని మేము ప్రార్థిస్తున్నాం. Those who are not having jobs, those who are not having finances, open the doors of heaven. Speak to people, Lord, and bless them for thy glory in the name of అయ్యా Jesus. ఉద్యోగాలు లేని బిడ్డలకు పర్మనెంట్ ఉద్యోగాలను దయచేయి. అయ్యా ఎవరికైతే ఆర్థికంగా అప్పుల బాధలతో కష్టాలతో వడ్డీలు కట్టలేక లోన్లు కట్టలేకనైనా అయ్యా ఈ రీతి ఉన్న ప్రతి బిడ్డలను ఈ దినము జ్ఞాపకం చేసుకొని ఆర్థిక సమస్యల నుంచినైనా బిడ్డలను బయటికి తీసుకురమ్మని నేను ప్రార్థిస్తున్నాను. Daddy, this world once again this year, Lord, our country, our state, we all together, our government, we are facing the COVID once again. Have mercy and deliver the people in the name of Jesus. మరి ఒక్కసారి ప్రభా ఈ యొక్క కోవిడ్ ద్వారా ఆ యొక్క నిజంగా మా దేశము లోకము మళ్ళా కన్ఫ్యూజన్ అవుతుండగా పరిశుద్ధాత్మదేవా నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఒకసారినైనా నీ బిడ్డలను నువ్వు కాపాడుతున్నావు, కాపాడబోతున్నందుకు వందనాలు. మా దేశం మీద నీ హస్తాన్ని ఉంచండి. ఏ ఒక్కరు ఎలాంటి అపాయాలకు గురి కాకుండా ప్రభా అన్ని విషయాలను నువ్వు మార్గాన్ని తెరిచి నీ నామాన్ని మహింపొచ్చుకోమని Bless ప్రార్థిస్తున్నాను. all the medical people in the name of Jesus. ఆ యొక్క వైద్యులందరి మీద Bless all the police department of God. పోలీస్ డిపార్ట్మెంట్ Bless our government, my ఆ Master. గవర్నమెంట్ ను దీవించండి. Lead according to your will. Let your hand be upon them in the name of నీ Jesus. హస్తమునైనా మా యొక్క గవర్నమెంట్ మీద ఉండును గాక. నీ చిత్తానుసారంగా నడిపింపచేయండి. Bless our soldiers, O God. ఆ సైనికులను వాళ్ళ Bless all the Zion Church members and the Facebook viewers, Lord, of friends, those who are watching this program in the name of Jesus. అయ్యా సేవలో సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలు ఫేస్బుక్ ఏమీనైనా ఇన్స్టాగ్రామ్ అన్నిట్లలో ప్రభా ఉన్న ప్రతి బిడ్డలు వాళ్ళ కుటుంబాలనైనా ఈ దినాలలో నువ్వు ఆశీర్వదించండి. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ దీవింపబడి నీలో సంతోషపడే కృపను నువ్వు దయచేయబోతున్నందుకు నీకు Those who are వందనాలు. facing lot of sickness, Lord, be healed. They may be in the hospitals, they may be in the houses. Lord, have mercy on them. Remove every diseases and release your healing power and touch them in the name of ఎవరైతే Jesus. ఇళ్లలో హాస్పిటల్ ఉన్నారో ప్రభా అలాంటి వారిని ముట్టండి. నీ దయగల హస్తముతో స్వస్థపరిచి లేవనెత్తండి. Take care of everybody, my Master. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం Thank you for this live program, O ఈ యొక్క God. లైవ్ కార్యక్రమాన్ని We బట్టి humble ourselves, give all the glory and honor to the దేవుని name. తగ్గించుకుంటూ ప్రతి మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే తెలియదు. Very soon let me see the victory for thy glory, Lord. అతి త్వరలో ప్రభా మేము జయాన్ని చూడబోతున్నందుకు వందనాలు తెలియజేయండి. Give your reward for us, my Master. ప్రతి ఒక్కరికి ప్రతిఫలాన్ని In దయచేయండి. Jesus' matchless name I pray, O God. యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. Amen. Now the amazing grace of our Lord Jesus దేవుని యొక్క Christ, నిత్యమైన కృప, the love of the Father, దేవుని యొక్క sweet ప్రేమ, fellowship of the Holy పరిశుద్ధాత్మ Spirit సహవాసం abide with us now and forevermore. ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ తోడైనను గాక. Amen. May God bless you all, my dear beloved. దేవుడు మిమ్మల్ని దీవించును.